నేను ముఖ్యమంత్రి అయితే 13 లక్షల కోట్లు అప్పు తీరిపోద్ది. ప్రతి కుటుంబానికి ఉన్న కోట్లు ఐదుగురికి 5 కోట్లు అప్పు తీరిపోద్ది. అప్పు తీరిపోతే మీరు స్వతంత్రులు అయిపోతారు. మళ్ళా 5,000 ఓటేయరు. ఇది వాళ్ళ భయం, మిమ్మల్ని బానిసలు చేయడం. వాళ్ళ పప్పులు ఈసారి ఉడకవు. 4 సంవత్సరాల నుంచి మీ మధ్యనే తిరుగుతున్నా. స్టీల్ ప్లాంట్ కి 15-20 సార్లు వచ్చాను, గ్రామాలు తిరిగాను, కోర్ కమిటీలు కలిశాను. ఇప్పుడు మరొకసారి 1 minute లో సమ్మరీ ఇస్తాను. ఓన్లీ 1 minute. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా చేస్తూ అధికారంలో వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా, విశాఖపట్నాన్ని వాషింగ్టన్ DC సిటీతో సమానంగా ఇంకా బెటర్ చేయడే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాను. నెంబర్ 1 కారణం. నెంబర్ 2, నేను ఇక్కడ పుట్టి పెరిగాను. 100,000 కోట్లు చారిటీలు చేశాను. 81 పూర్ణ మార్కెట్ రెవెన్యూ కాలనీలు స్టాప్ చేశా. 40 లక్షల వితంతులు ఆదుకున్నాను. 3,10,000. 3, విశాఖపట్నానికి సంవత్సరానికి 1,00,000 కోట్లు. అది డొనేషనా, ఇన్వెస్ట్మెంటా? 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు విశాఖపట్నం డెవలప్మెంట్ కి ఇప్పిస్తాను.